ఈరోజు దేవుని మాట మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు. మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొన వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగినెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందురు. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరందురు. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక దొంగిలితిరి. 8వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు? 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ప్రియమైన దేవుని మాట వింటున్న వారలారా, దేవుడు చెప్తున్నాడు, పితల నాట నుండి ఆయన కట్టడాలను గైకొనవాలనని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఆశపడుతున్నాడు. మన పితరులకు ఖండితంగా ఆజ్ఞాపించాడు ఈ కట్టడలను అనుసరించమని. ఆయన చెప్పిన కట్టడలను అనుసరిస్తే ఐశ్వర్యము, ఆనందము, సంతోషము, క్షేమము, అలాగా వృద్ధికరమైన జీవితం దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు పితరులకు ఆజ్ఞాపించాడు ఈ రీతిగా ఉండమని. అయితే పితరులు ఎంతోమంది వాటిని అనుసరించి ఐశ్వర్యవంతులయ్యారు, ఆత్మీయంగా శారీరకంగా ఉన్నత స్థితిలో ఉన్నారు. అబ్రహాము, ఆయనకు ఎన్నో గొర్రెలు, ఆనాడు గొర్రెలు, గాడిదలు, అలాగే ఒంటెలు, ఇవన్నీ ఎంతో విలువైన సంపద. అంత మాత్రమే కాకుండా వెండి, బంగారం, విలువైన వస్త్రాలు కలిగిన వారుగా ఉన్నారు మన పితరులు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీరందరూ ఎంతో ఉన్నత స్థితిలో ఇంకా చాలామంది ఆయన కట్టడలను అనుసరించారు. వారి జీవితాలు ధన్యమైనాయి. అయితే దేవుని కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. దేవుని కట్టడలను త్రోసివేయడం జరిగింది. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల, దేవుడు క్షమించే దేవుడు. దేవుడు ఏమంటున్నాడు? మీరు నా తట్టు తిరిగిన ఎడల. ఎవరి తట్టు తిరగాలి? దేవుని తట్టు తిరగాలి. తిరిగితే ఏమవుతుంది? నేను మీ తట్టు తిరుగుదునని. ఇది ఎవరు చెప్తున్నారు మాట? సామాన్యమైన వారు చెప్పే మాట కాదు. గొప్ప దేవుడు, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త, మనందరికీ తండ్రి, కృపగల దేవుడు, ఆయన చెప్తున్నాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని. ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా. ఆయన సెలవిస్తున్నాడు. ఆయన సెలవిచ్చాడు. ఆయన మాటిస్తున్నాడు తిరుగుతాను అని. మరి మనము ఎవరి వైపు తిరుగుతున్నాం? దేని వైపు తిరుగుతున్నాము? ఎటువైపు తిరిగి ఉంటున్నాం? మనం దేవుని వైపు తిరిగితే ఆయన మన వైపు తిరిగే దేవుడుగా ఉన్నాడు. మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? ఎప్పుడు దొంగిలించాము? ఏం దొంగిలించాము అనుకోవచ్చు. చూడండి 8వ వచనము చివరి భాగంలో, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేవుడు చెప్తున్నాడు, మీరు నా దగ్గర దొంగిలితిరి. దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. మనం అనుకోవచ్చు, దేవుడు చెప్తున్నాడు మీరు దొంగిలితిరి అంటున్నాడు. మనం దేని విషయంలో దొంగిలించాము, ఏమి దొంగిలించాము అనుకోవచ్చు, మీరు అనుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు. అదేంటంట? ఈ యొక్క 8వ వచనం చివరి భాగంలో 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ప్రతిష్ఠితార్పణలను అంటే ఏంటి? శ్రేష్టమైనవి. 10వ భాగం అంటే ఏంటి? 10వ భాగము అయిన ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి అంట. మనం ఏదైనా అనుకుంటాము. చాలామంది ఏమనుకుంటారు? ఈ యొక్క మాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది, ఒక అరెకరం దేవునికి ఇవ్వాలి, 1 ఎకరం దేవునికి ఇవ్వాలి అనుకుంటారు. అలా కాలం గడిచే కొద్దీ అనుకున్న మాట నెరవేర్చలేని పరిస్థితిలో ఉంటారు. అలాగే ఎన్నో
వేల గజాలు ఉంటాయి స్థలం. ఇన్ని ఇన్ని ఒక 200 గజాలు దేవునికి ఇవ్వాలి అనుకుంటారు. కాలం గడిచిపోతూ ఉంటుంది, ఈ అనుకున్న మాట మర్చిపోవడం జరుగుతుంది. అదే రీతిగా 10వ భాగం దేవుడు 100 రూపాయల్లో 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి. 10వ భాగం అంటే ఏంటి? నీ ప్రతి 100లో 1000కు 10 రూపాయలు కాదు, ప్రతి 100 రూపాయల్లోనూ 10 రూపాయలు దేవునికి 10వ భాగం ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా ఏమవుద్ది? ఆశీర్వాదం. నీ జీతం తక్కువే కావచ్చు, నీ జీతం 10,000 కావచ్చు, అయినా సరే నువ్వు దేవునికి 10వ భాగం ఇవ్వాలి. నీ జీతము 1,00,000 రూపాయలు అవ్వచ్చు, అందులో కూడా 10వ భాగం ఇవ్వాలి. నీ జీతం కోట్లలో ఉండవచ్చు, అందులో కూడా 10వ భాగం ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా దేవుడు నిన్ను ఇంక మరింత ఆశీర్వదిస్తాడు. ప్రియమైన సహోదరులారా, మీరు అనుకోవచ్చు, నువ్వు ఏం చెప్తున్నావు? దేవుడికి ఇవ్వడం ఏంటి? దేవుడు వచ్చి మా డబ్బులు తీసుకుంటాడా? నువ్వు చెప్పేది ఏంటమ్మా, ఇలా చెప్తున్నావు అని మీకు కోపం రావచ్చు. ప్రియమైన నా స్నేహితులారా, సహోదరులారా, మలాకి 3వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ చివరి భాగంలో చూడండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, నేను అడగడం లేదు, దేవుడు చెప్తున్న మాట. మనము ఇవ్వక, నేను కూడా ఎన్నోసార్లు 10వ వంతు ఇవ్వకపోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఉద్యోగం లేని పరిస్థితి. దేవుడు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాడు. ఒక్కసారి మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు 500, 100 రూపాయలు, ఈ యొక్క 20 రూపాయలు, 10 రూపాయలు ఇవి కాదు వేయడం, ఇలా వేయడం జరిగేది. ఒకసారి మాత్రం నా భర్త ఒక 10,000 హైదరాబాద్లో చర్చి కడుతున్నారు అంటే అక్కడ ఇచ్చుకున్నాడు, అందులో దేవునికి చందా వేశాడు. అయితే అది కరోనా టైం 2019. ఇంతంది, నీకు ఒక 50,000 ఇచ్చుకుంటాను అన్నాడు. ఆ టైంలో కరోనా ఎక్కడికక్కడ అన్నీ ఆగిపోయాయి. అయితే దేవుడిస్తే నేను ఇస్తాను అనుకున్నాడు. ఆ కరోనా సమయాన్ని బట్టి మరలా అక్కడ నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చింది. మరలా దేవుడు సాఫ్ట్వేర్ జాబ్ ఇచ్చాడు, 79,000. దాంట్లో కూడా 10వ వంతు ఇవ్వకపోవడం జరిగింది. ఇక 1.5 రోజులు బట్టి ఏ ఉద్యోగం లేదు, ఈ పరిస్థితిలో ఉండవలసి వచ్చింది. ప్రియమైన నా సహోదరులారా, 10వ వంతు మేము దొంగిలించాము. దేవుని 10వ వంతు దొంగిలించిన కారణాన్ని బట్టి ఆఖరికి ఉద్యోగం లేకుండా ఉండవలసిన పరిస్థితి. అయితే ఏంటి, మేము ఇవ్వకపోతే మా ఉద్యోగాలు పోతాయా అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ముందు ఏమిస్తావు? నీ 10వ వంతు నువ్వు నీ మనసునియ్యి, నీ హృదయాన్ని ఇయ్యి, నీ హృదయంలో దేవుని నింపు, నీ హృదయాన్ని కల్మషం లేకుండా చూసుకో. నీ హృదయాన్ని దేవుని యొక్క ఆలయంగా దేవుడు చేసుకున్నాడు కాబట్టి ఆ ఆలయంలో దేవుని ప్రవేశించులాగిన దేవునికి ఆహ్వానం పలుకు. దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి నీకు ఆయన నేర్పే దేవుడుగా ఉన్నాడు. అయితే ప్రియమైన నా సహోదరులారా, మీరు దేవుని ఎరిగి మీకు అన్నీ తెలిసిన వారైతే దేవుడు చెప్తున్న మాట 10వ భాగము మనం ప్రతి ఒక్క 100 రూపాయల్లోనూ 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, ఏ చర్చికి వెళ్తున్నావో, నువ్వు ఏ యొక్క సన్నిధికి వెళ్తున్నావో ఆ సన్నిధిలోకి తీసుకొని వెళ్ళాలి. దేవుడు తీసుకోవడం కాదు, నువ్వు ఇచ్చే ప్రతి పైసా ఆయన చూస్తాడు. అదృశ్యమైన దేవుడు, ఆయన మనకు కనపడడు. ఆయన కనబడితే మనం బ్రతకము. ఆయన చూస్తాడు. నువ్వు ఇచ్చిన కొద్దీ ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. అయితే దేవుని సేవకులు ఏం చేస్తారు? వారు దేవుని యొక్క మాటలు చెప్తున్నారు కాబట్టి వారు కూడా 10వ వంతు తీసుకుంటారు. అందులో నువ్వు వేసిన 100 రూపాయలు అని తీసుకుంటారు, ఒక 10 రూపాయలు తీసుకుంటారు. తీసుకొని మిగిలింది ఏం చేయాలి? దేవుని బిడ్డలకి, దేవుని మందిరాన్ని కట్టడానికి ఇట్లాగా ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ రోజుల్లో చాలామంది ఉపయోగిస్తున్నారు. చాలామంది వారు ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు, కానీ బైబిల్లో ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్పేటప్పుడు వారు
దేవుని పని చేస్తున్నారు కాబట్టి వారు పదో వంతు తీసుకోవడానికి అర్హులు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, మనం ఈ రోజు నుంచి ప్రతి 100 రూపాయల్లోనూ మనం ఒక 10 రూపాయలు దేవునికి అర్పించే వారంగా ఉందాము. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉందాము. దేవుని యొక్క కృపకు పాత్రలమవుదాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగలనైనా నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, మేము నీ తట్టు తిరిగితే నువ్వు మా తట్టు తిరిగే దేవుడుగా ఉన్నావు తండ్రి. అవును తండ్రి, ఇన్ని రోజులు ప్రభా నీ తట్టు తిరగక ప్రభా నాయన దూరంగా ఉన్న మా పరిస్థితులు జ్ఞాపకం చేసుకొని దయతో క్షమించి ప్రభా నాయన నువ్వు మా తట్టు తిరుగు తండ్రి. నువ్వు మా తట్టు తిరిగితే మాకు ఆశీర్వాదాలు మేలయ్యా తండ్రి. అంత మాత్రమే కాకుండా ప్రభా మా యొక్క జీవితంలో 10వ వంతు నీ సన్నిధిలో అర్పించుకునేలాగిన మమ్మల్ని ప్రభా బలపరచండి ప్రభా తండ్రి. మా జీవితం చిల్లు సంచిలో పోసినట్టు కాకుండా ప్రభా ఆశీర్వదకరంగా చేయండి ప్రభా. ప్రతి రూపాయి ప్రభా నాయన ఆశీర్వదకరంగా చేయండి ప్రభా తండ్రి. సహాయం చేయండి ప్రభా. ఏ బలహీనతలకు ఏ అనారోగ్యాలకు ఖర్చు కాకుండా ప్రభా నాయన యేసయ్య నీ బలాన్ని మాకు ప్రసాదించండి ప్రభా నాయన. బలహీనతలను గద్దించండి ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి నీ దీవులకు పాత్రలుగా చేయండి ప్రభా. నీకెన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.